రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు 3 రోజుల పాటు హస్తినలోనే పర్యటన. పలువురు కేంద్ర మంత్రులతో మీటింగ్. 24న ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు. సిరాజ్ కదలికలపై ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం. స్నేహితుల వివరాలను సేకరిస్తున్న అధికారులు. తన తండ్రి, సోదరుడి బ్యాంకు ఖాతాలకు డబ్బులు మళ్లించారా అన్న కోణంలో దర్యాప్తు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఇవాళ ప్రభాకర్ రావును ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ప్రకటించనున్న పోలీసులు. విచారణకు హాజరు కాకపోవడంతో నిర్ణయం. నేడు లిక్కర్ కేసు నిందితుల కస్టడీ పిటిషన్స్పై ఏసీబీ కోర్టు విచారణ. రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప పిటిషన్ల ఎంక్వైరీ. సైబర్ క్రైమ్ డెన్ను ఛేదించిన అనకాపల్లి జిల్లా పోలీసులు. అచ్యుతాపురంలో మెరుపు దాడులు. 8 మందిని అదుపులోకి తీసుకున్న అధికారులు. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలోని సెజ్ స్కూల్లో హైడ్రా కూల్చివేతలు. ఆర్ఏఆర్ కాలనీ నుంచి హైదరాబాద్ వరంగల్ హైవే రోడ్డు కబ్జా. 15 ఏళ్లుగా పోరాడుతున్న కాలనీ వాసులు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ రైల్వే కార్మికుల ఆందోళన. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ప్రక్రియ నిలిపివేయడంతో లొల్లి. ఎలక్షన్ నిర్వహించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరిక. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో భారీ వర్షం. కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం. నీట మునిగిన వడ్లను చూసి రైతుల ఆవేదన. యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో తప్పిన పెను ప్రమాదం. సడన్ బ్రేక్ వేసిన ట్రావెల్ బస్సు వెనకాల వచ్చే వాహనాలు ఒకదానికొకటి ఢీ. ఇవాళ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి. ఢిల్లీలోని వీర్ భూమిలో నివాళులర్పించిన కాంగ్రెస్ నేతలు. హాజరైన ఖర్గే, రాహుల్ గాంధీ, చిదంబరం, సచిన్ పైలట్. చరిత్ర సృష్టించిన కన్నడ రచయిత భాను ముస్తాక్ రాసిన హార్ట్ ల్యాంప్ బుక్కు బుకర్ ప్రైజ్. భారీగా పెరిగిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 89,300. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 97,420. తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. అన్ని కంపార్ట్మెంట్లు ఫుల్. సర్వదర్శనానికి 18 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,07,00,000. విశాఖలో అంతర్జాతీయ యోగా డే వేడుకల కోసం ఏర్పాట్లు. నేటి నుంచి జూన్ 21 వరకు యోగా మంత్. ఆర్కే బీచ్లో 100 మందితో ప్రాథమిక వేడుకలు. పాల్గొన్న ప్రభుత్వ విప్, కలెక్టర్.